అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధికారం అండ చూసుకొని అధికారులు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఎవరిని చూపించవచ్చు అంటే మన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మనం చూపించవచ్చు అన్నమాట. సో ఆయన గారు చేసినటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కావు. ముంబైకి సంబంధించినటువంటి నటి జత్వానీ కుటుంబాన్ని ఈ కుక్కల విద్యాసాగర్ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క తృష్ణ తీర్చడం కోసం ఏ విధంగా హింసించారో మనందరం చూసామన్నమాట. పాపము ఆవిడ మహిళ, ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, మన భాష తెలియదు. ఆవిడ ఇక్కడ పడినన్ని కష్టాలు ఆ పాపం ఆంధ్రప్రదేశ్కి పోయినంతకాలం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి దిక్కుమాలినటువంటి వ్యక్తులు ఒక మహిళని గోడే ఇచ్చారు. సరే, అది పక్కన పెడితే ఈయన గారు లీలలు అన్నీ ఇన్ని కావన్నమాట. ఈయన గారు కృష్ణా జిల్లాలో ఇష్టం వచ్చినట్టు మహిళల్ని వేధించడాలు లాంటివి కూడా చేశారు. ఇక అవన్నీ పక్కన పెడితే ఈయన గారు ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి పరీక్షల దిద్దుబాటు ఉంటుంది కదా, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని దిద్దుతారు కదా, దాంట్లో కూడా అవకతవకలకు పాల్పడి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇక ఆయన ఒక్కడే దాన్ని చేయడానికి సాధ్యపడుతుందా అంటే ఆయన వెనకల ఉంటారుగా. సో వాళ్ళకు సంబంధించింది ప్రధానంగా వార్త. గ్రూప్ 1 అక్రమాల కేసులో A2గా అంటే ఆల్రెడీ A1గా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండడం జరిగింది. ఇక A2గా క్యాంప్సైన్ అనేటటువంటి సంస్థను చేర్చారు పోలీసులు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే డమ్మీ మూల్యాంకన శిబిరం ఏర్పాటు జరిగింది. కంపెనీ ఉద్యోగులు, స్థానికులతో ఈ సంస్థ మార్కులు వేయించింది. 75 లక్షల వరకు ఏపీపీఎస్సి నిధులను దోసేసుకున్నారు. ఆల్రెడీ A1 పిఎస్ఆర్ ఆంజనేయుల పైన వారెంట్ కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి, ఈ గ్రూప్ 1 కేసుకు సంబంధించి విచారణ అనేది తుది దశకు కూడా చేరుకుంది అని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం జరిగిందనమాట. 2018లో ఈ గ్రూప్ 1 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ జవాబు పత్రాల మూల్యాంకన కుంభకోణం విచారణలో చాలా విస్తుపోయేటటువంటి విషయాలైతే వెలుగులోకి రావడం జరిగిందనమాట. ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో ప్రముఖంగా క్యాంప్సైన్ అనేటటువంటి మీడియా సంస్థ ముఖ్య ప్రతినిధి అతన్ని A2గా చేర్చడం జరిగిందనమాట. నిబంధనలకు విరుద్ధంగా కొటేషన్ విధానంలో మూల్యాంకన బాధ్యతలు ఆ సదరు సంస్థకు అప్పగించడం, అందులో వాళ్ళు అవకతవకలకు పాల్పడడం పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో విజయవాడలోని సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కేసు నమోదైంది. అదే కేసులోని A2గా క్యాంప్సైన్ని చేర్చడం జరిగిందనమాట. ఇక త్వరలోనే ఈ క్యాంప్సైన్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, ముఖ్య ప్రతినిధి, అతన్ని కూడా అరెస్టు చేసేటటువంటి సూచనలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడు ఆంజనేయులు గారు ఇప్పటిలో అయితే బయటకు వచ్చేటటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ, అలాగే ఆమె తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా నిర్బంధించి, వేధించి, హింసించినటువంటి కేసులో ఇప్పటికే ఆల్రెడీ అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఈ కేసుని నమోదు చేయడం జరిగిందనమాట. ఈ కుంభకోణంలో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. నిధుల యొక్క దుర్వినియోగం, సాక్ష్యాలను తారుమారు చేయడం, నేరపూరితమైనటువంటి కుట్ర, ఈ అభియోగాల మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఇక ఈ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి 48 గంటల్లోనే ఆయనకు బాధ్యతలు కూడా అప్పగించడం జరిగిందనమాట. ఏపీపీఎస్సి కార్యదర్శిగా ఉన్న సమయంలోనే హాయ్లాండ్లో డమ్మీ జవాబు పత్రాల మూల్యాంకనంలో భాగంగా 24 రకాల పనులను చేయాలని 2021 డిసెంబర్ 3వ తారీఖున క్యాంప్సైన్ సంస్థకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ నుంచి 2021 డిసెంబర్ 1న కొటేషన్ అందింది. 48 గంటల్లోనే ఎటువంటి విచారణ చేయకుండా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేయకుండా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించేశారనమాట. ఈ క్యాంప్సైన్ అనేటటువంటి సంస్థకు ప్రభుత్వం నుంచి, ఏపీపీఎస్సి సంస్థ నుంచి దాదాపు 1,14,00,000 రూపాయల అమౌంట్ని చెక్కు ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో 74 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినాయి. ఇక ఇందులో అసలైనటువంటి గోల్మాల్ ఏంటి అంటే కనుక, డిజిటల్ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులకు అనుగుణంగా సిద్ధం చేసినటువంటి OMR షీట్పై అర్హత లేని వారికి మార్కులు వేయించారు. ఇది అసలైందనమాట. అర్హత లేని వాళ్ళకి గ్రూప్ 1లో ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు.
ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు యాక్చువల్గా. ఇక మార్కులు వేసిన వాళ్ళు ఎవర్రా అంటే క్యాంప్సైన్ సంస్థ ఉద్యోగులతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకున్నటువంటి స్థానిక యువత. ఏదే గ్రూప్ 1 అభ్యర్థులకు మార్కులు వేసింది ఎవరు అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, వాళ్ళతో వేయించారనమాట. వీళ్ళకు 10,000 నుంచి 15,000 రూపాయల చొప్పున బక్షీజ్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ భర్తీ విషయంలోనే అడ్డగోలుగా వ్యవహరించాడు అని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఈ కేసు పెట్టడం జరిగిందనమాట. అయ్యగారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇష్టారీతిన ప్రవర్తించినటువంటి మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఆ పాపాలన్నీ చుట్టుకుంటాయని మాకైతే తెలుస్తూ ఉంది. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.